మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళికి ఘన సన్మానం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి ఇటీవల తన పదవీ కాలం ముగిసిన సందర్భంగా సోమవారం గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఉభయ రాష్ట్రాల అధ్యక్షుడు, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ రాజమౌళి సేవలు అభినందనీయమని, 5 సంవత్సరాలు విజయవంతంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అభివృద్ధికి మున్సిపల్ పాలకవర్గంతో మమేకమై ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించారని, వైశ్యులు అన్ని రంగాల్లో ముందుంటారు అనటానికి రాజమౌళి నిదర్శనమని, ఇటీవల తన పదవి బాధ్యతలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమౌళి గారికి చిరు సన్మానం చేయటం జరిగిందని అన్నారు. వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, తూప్రాన్ మాజీ కౌన్సిలర్ కొడిప్యాక నారాయణ, లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గోలి సంతోష్, ఐవీఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నేతి శ్రీనివాస్, యువజన అధ్యక్షుడు ఎన్సీ సంతోష్, తోట భిక్షపతి, అత్తెల్లి కిషన్, ఆదిమూలం నారాయణ, అంతునూరు శివకుమార్, ఉత్తునూరి సంపత్, బ్రాహ్మణపల్లి భిక్షపతి, దొంతుల సత్యనారాయణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ చైర్మన్గా ఎంతో మందికి సేవ చేసుకుంటూ ఆధ్యాత్మికవేత్తనే కాదు, ఒక మంచి సోషల్ వర్కర్గా మున్సిపల్ చైర్మన్గా 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని అందరు ప్రజలతోటి సంబంధాలు ఎవరు పిలిచినా కానీ ఎదిగే కొద్దీ ఒదిగే రకంలాగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఆయన ఏజ్ కూడా పెద్దోడే కానీ ఒక యువ నాయకుల్లాగా పనిచేసిన రాజమౌళన్న గారు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి ఇంకా రాబోయే రోజులలో మంచి పదవులు కూడా పొందాలని మన పూర్తిగా. జై వాసవి, వాసవి మాతాకి. ఈరోజు మన తెలంగాణ ముద్దుబిడ్డ ఆర్యవైశ్య రత్నము ఉప్పల శ్రీనన్న గారు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఉభయ రాష్ట్రాలకు అలాగే భారతదేశానికి కూడా ఒక పేరుగన్నటువంటి వ్యక్తి. ఆయన జీవితంలో ఎన్నో పదవులు వారు అనుభవించి ఆ పదవికి వన్నె తెచ్చి టూరిజం కార్పొరేషన్కు ఆయనకి ఇచ్చినప్పుడు టూరిజం అనేది చాలామంది అప్పటికి తెలియదు. ఆయన వచ్చినాక టూరిజం డిపార్ట్మెంట్ ఏందో ఆయన అన్ని కూడా టూరిజం స్పాట్స్ డెవలప్ చేయడానికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఉభయ రాష్ట్రాలకు బాధ్యత వహిస్తూ భారతదేశంలోనే ఒక మంచి పేరు కొన్నటువంటి మా ముద్దుబిడ్డ. ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఐవీఎఫ్ ద్వారా ఎందరో వైశ్య కుటుంబాలకు ఆర్థికంగా సహాయపడి అలాగే ఇతర కుటుంబాలకు కూడా సేవ చేస్తూ సేవనే పరమావధిగా ముందుకు తీసినటువంటి వ్యక్తి. ఆయన మన గజ్వేల్ వైశ్యులకు అందరికీ కూడా ఆదర్శంగా ఉంటూ నా మున్సిపల్ చైర్మన్ రావడానికి కూడా వారు కృషి చేసినటువంటి పెద్దలు, వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వైశ్యులకు ఏ పదవి ఇచ్చినా ఎదిగే కొద్ది ఒదుక్కుంటా ఉండేటువంటి లక్షణము వైశ్యులకు ఉంటుంది. కాబట్టి ఆ అమ్మవారు ఇచ్చినటువంటి వరంగా ఈరోజు మా గజ్వేల్ పట్టణ ఆర్యవైశ్య సోదరులందరి మద్దతుతో నేను 5 సంవత్సరాలను కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకొని మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ కేసీఆర్ గారి వారి యొక్క ఆశీస్సులతో జిల్లా మంత్రి మాజీ మంత్రి హరీష్ అన్న గారు అలాగే మా స్థానిక పెద్దలు ఎందరో సహకరించారు. ఒక వైశ్యునికి ఇచ్చినప్పుడు చైర్మన్ పదవి ఎలా చేస్తారనేది చాలామంది అబ్జర్వ్ చేసిన తరుణంలో నేను అన్ని కులాలను మతాలను కలుపుకొని గజ్వేల్ సమగ్ర అభివృద్ధికి నేను పాటుపడడం జరిగింది. నాకు అలాగే వైశ్య ఫెడరేషన్ ముందుకు తీసుకున్నటువంటి మా సీనన్నకు రాబో దినాలలో అత్యున్నత పదవి రావాలని ఆ భగవంతుని వాసవమాతను కోరుకుంటూ ఎప్పటికి కూడా మా గజ్వేల్ నియోజకవర్గ వైశ్య సోదరులు ఆయనకు వెన్నంటే ఉంటారు. ఆయన అందరివాడు ఏ ఒక్క కులానికి సంబంధించిన వ్యక్తి